హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇలా మనం హామ్స్టర్ కాంబోట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఎందుకు అనంటే మనం ఈ హామ్స్టర్ కాంబోట్ని పూర్తిగా మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే, చూసారు మనం ట్యాప్ షాప్ అనేది అది ఒక స్కామ్ ప్రాజెక్ట్. మనకి స్టార్టింగ్ స్టేజ్ నుంచి వెళ్ళి మనం ఇప్పటి వరకు మనకు ట్యాప్ షాప్ అనేది మనం మైండ్ చేస్తే మనము మధ్య నుంచి స్టార్ట్ చేస్తాము. ఆల్మోస్ట్గా ఒక 1 మంత్ నుంచి మనం చాలా కష్టపడి చాలా కైండ్స్లో ఎర్న్ చేసినాం. చాలా టైం వృధా కూడా అయిపోయింది. అయితే నేను ప్రతి ప్రాజెక్ట్ చెప్పేటప్పుడు ఎవరైతే ఆ ప్రాజెక్ట్ని దాని బ్యాక్ ఫౌండర్స్ ఉన్నారు, ప్రాజెక్ట్ సంబంధించిన ఇన్వెస్టర్స్ అంటే వెంచర్ క్యాపిటల్ ఫౌండర్స్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైనే ఆ ప్రాజెక్టు భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. ఓకేనా? అయితే ప్రతి ప్రాజెక్ట్ సీడ్ మైనింగ్ కానీ, హోల్డ్ వ్యాలెట్ కానీ, మనకు వేవ్ వ్యాలెట్ కానీ, ఇలాంటి ప్రాజెక్ట్స్ అనేటివి మనము కొంచెం లేట్ అయినా కూడా మనం మంచి ప్రాజెక్ట్స్ని వెతికి ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అని మనం భావించిన తర్వాతనే మనము మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మన కమ్యూనిటీ ఉన్నారో కమ్యూనిటీ కూడా చెప్పడం జరుగుతుంది. అందుకోసం మన ప్రాజెక్ట్స్ గురించి ఆచితూచి మనం ఒక 10 ప్రాజెక్టులు చేస్తున్నామంటే 10 ప్రాజెక్టులు సక్సెస్ కాకుండా కనీసం అట్లీస్ట్ ఒక 6 ప్రాజెక్టులను సక్సెస్ కావాలి. అప్పుడే మనకి ఏంటి అని అంటే మనం చేసినందుకు ఏమైనా ఫలితం దక్కుతుంది. కాబట్టి ఇప్పుడైనా మనం హామ్స్టర్ కాంబోట్ చేసేది రియల్ ప్రాజెక్ట్ అయినా ఇది కూడా ఒక స్కామ్ ప్రాజెక్ట్. అయితే ఏదైతే మరో నాటకైనా అనుకుంటా ట్యాప్ షాప్ను చాలామంది చాలా వీడియో చేశారు, యూట్యూబర్స్ కూడా చాలా రికమెండ్ కూడా చేశారు. కానీ ఎప్పుడు కానీ ట్యాప్ షాప్ నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఏంటంటే ఒక్కసారి కూడా అది ఏ బ్లాక్ చైన్ కూడా మేము ఈ ప్రాజెక్ట్ను సపోర్ట్ చేస్తున్నాము అని ఒక్క ప్రాజెక్ట్ కూడా అఫీషియల్గా ఏ ట్విట్టర్ హ్యాండిల్లో ఏ బ్లాక్ చైన్ కూడా అనౌన్స్మెంట్ అనేది చేయలేదు. కాబట్టి ఏంటంటే మనకు పవర్డ్ బై సోలానా ఉన్నదాన్ని ఆ ట్యాగ్ను తీసేసి మనకు పవర్డ్ బై కమ్యూనిటీ ఎప్పుడైతే పెట్టారో అప్పుడే అది ఒక స్కామ్ ప్రాజెక్ట్ అని మనం వీడియో చేద్దాం అనుకున్నాం. బట్ ఏంటి అని అంటే చూద్దాం ఎప్పుడైనా. ఎందుకంటే మనకు నాటకైన తర్వాత ఎక్కువ కమ్యూనిటీ ఉన్నది ఏమైనా ఉంది అని అంటే అదొక ట్యాప్ షాప్, తర్వాత హామ్స్టర్ కాంబోట్. ఇప్పుడు ఏమైతేనంటే సెకండ్ లార్జెస్ట్ మనకు కమ్యూనిటీ ఉన్నది మనకి హామ్స్టర్ కాంబోట్ అనేది వస్తుంది. ఎందుకంటే అది స్కామ్ ప్రాజెక్ట్ అని తెలిసింది కదా. అయితే ఇప్పుడు చూద్దాం ఇది మనకు జెన్యున్ ప్రాజెక్ట్ అయినా కాదా అనేది చూద్దాం. అయితే మనకి ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో డైలీ కాంబో మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు ఈ డైలీ కాంబో 5 మిలియన్స్ కైన్స్ అనేది తీసుకోండి. అట్లనే మనకు చూడండి ఇక్కడ ఎర్నలకు వచ్చింది ఏంటంటే ఈ ఎర్న డైలీ రివార్డ్ అనేది ఉంటుంది. ఈ డైలీ రివార్డ్ అనేది కూడా మనకు డైరెక్ట్ వీక్లీ చేసిందంటే 1K నుంచి స్టార్ట్ అయ్యి 5 మిలియన్ వరకు కూడా పర్ డే అనేది మనకి ఇస్తున్నారు. ఇదొకటి. మళ్ళీ మనకు దీన్ని క్లిక్ చేసింది ఏంటంటే ఎర్న్ పర్ ట్యాప్ని క్లిక్ చేసి మనకు ట్యాప్ని క్లిక్ చేసింది అంటే ఇక్కడ డైలీ చీపర్ అని 1 మిలియన్ కాయిన్స్ అనేవి ఇస్తున్నారు. దీనికి సంబంధించింది ఎట్లా ప్రెస్ చేయాలనేది మనకు బీటీసీని మనము ఈ డైలీ 1 లక్ సంబంధించి అంటే మనకు బీటీసీకి సంబంధించిన ఏదైతే ఉందో అక్కడ బీటీసీ అనేది రావాలా. దాన్ని ఆ లోగో పైన అంటే హామ్స్టర్ పైన ఎలా క్లిక్ చేయాలనేది ఏ మీద ఒకసారి క్లిక్ చేయాలా, తర్వాత బి మీద 3 సార్లు క్లిక్ చేయాలి. ఏ మీద ఒకసారి లాంగ్ ప్రెస్ చేసి మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తే ఏ వస్తుంది. ఇట్లా ఇవన్నీ ట్రిక్స్ అన్నట్టు. ఓకేనా? మనకి ఏదైతే మీకు ఏ రోజైతే మీకు అక్కడ ఒకసారి బీటీసీ వస్తుంది, మనకు ఈ జెడ్లో మనకు ఏ కైన్ పేరు అయితే అక్కడ రావాలనో దానికి సంబంధించిన హింట్స్ అన్నట్టు. ఈ హింట్స్ని ఫాలో అయితే మీరు డైలీ 1 మిలియన్ కైన్స్ అలా ఎర్న్ చేసుకోవచ్చు, డైలీ రివర్స్లో అలా ఎర్న్ చేసుకోవచ్చు, డైలీ కాంబోతో ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి ఓకే, ఇదంతా మనము ఇప్పుడు చేస్తున్నాము. ఇదంతా మనం చేసినప్పుడు ఈ ప్రాజెక్టు రియల్ ప్రాజెక్టేనా కాదా అనేది మనకు ఇప్పుడు చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ప్రాజెక్ట్ అనేది రియల్ ప్రాజెక్ట్ అయితేనే మనము
చాలా కష్టపడ్డారు. నాటకాయిల్లో ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకు దరిదాపు మంచి అమౌంట్ వచ్చింది. ఒక్కొక్కరికి 3 to 4K కూడా వచ్చింది. 3 నుంచి 4 లక్షల అమౌంట్ కూడా వచ్చింది. చిన్న మైనస్ ఎవరైతే ఉన్నారో 10 నుంచి 20,000 జస్ట్ టైం పాస్ చేస్తూనే వచ్చినాయి. దానికంటే కూడా ఇది ఒక మంచి ప్రాజెక్ట్. హామ్స్టార్ కాంబోట్ అనేది సప్లై పరంగా ఎక్కువ కావచ్చు, బట్ ఏంటంటే ప్రాజెక్ట్ పరంగా జెన్యున్ ప్రాజెక్టు. అది ఇప్పుడు ఎలాంటి ప్రాజెక్టు, అసలు ఏ బ్లాక్ చైన్ దీన్ని సపోర్ట్ చేస్తుంది, మరి ఆ బ్లాక్ చైన్ సపోర్ట్ చేసేది రియలా ఫేకా అనేది కూడా ఇప్పుడు మీకు చూపెట్టడానికే నేను ఈ వీడియో కంపోజ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు హామ్స్టార్ కాంబోట్ స్టార్టింగ్ స్టేజ్ నుంచే మేము టాన్ బ్లాక్ చైన్ మీద బిల్ట్ కాబడుతున్నాం అని స్టార్టింగ్ స్టేజ్ నుంచి కూడా హామ్స్టార్ కాంబోట్కి సంబంధించిన టెలిగ్రామ్ అయినా ట్విట్టర్ హ్యాండిల్ పదే పదే పోస్టులు ఇస్తుంది. అందుకోసమే చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ టాన్ బ్లాక్ చైన్ ఇది అఫీషియల్, టాన్ బ్లాక్ చైన్ అఫీషియల్ ఇది చూడండి. టాన్ బ్లాక్ చైన్ అఫీషియల్ ట్విట్టర్ ఇది. ఓకేనా? దీంట్లో మనకు హామ్స్టార్ కాంబోట్ని మనకు టాన్ బ్లాక్ చైన్ మీద బిల్ట్ చేయబడుతుందని స్పష్టంగా రాస్తుంది. చూడండి, హామ్స్టార్ కాంబోట్ ఏ ట్యాప్ టు ఎర్న్ మేనేజ్మెంట్ సిమ్యులేషన్ గేమ్ సీజ్ ప్లానింగ్ అని చాలా క్లారిటీగా హామ్స్టార్ కాంబోట్ గురించి చాలాసార్లు కూడా టాన్ బ్లాక్ చైన్ అనేది పోస్ట్ అనేది చేయడం జరిగింది. చూడండి, ఇవన్నీ హామ్స్టార్ కాంబోట్కి సంబంధించిన టాన్ బ్లాక్ చైన్ అనేది పోస్ట్ చేయబడ్డది. అది హామ్స్టార్ కాంబోట్ పోస్ట్ చేయబడ్డది కాదు. ఏంటంటే టాన్ బ్లాక్ చైన్ అనేది ఎంత పెద్ద బ్లాక్ చైన్ ఆల్రెడీ తెలుసు. టాన్ బ్లాక్ చైన్ మీద టెదర్ టాన్ కూడా ఉంది. అంటే యూఎస్డిటీ స్టేబుల్ యూఎస్డిటీ టాన్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? కాబట్టి ఏంటంటే చూడండి, మనకు ఈ టాన్ అనేది టాన్ బ్లాక్ చైన్ ఎన్నిసార్లు పోస్ట్ చేయాలి చూడండి. ఇది మనకు ట్విట్టర్ హ్యాండిల్లో చూడండి. మనం ఏదైనా ప్రాజెక్ట్ చేసినాము అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే ప్రాజెక్టు గుడ్ ప్రాజెక్టా కాదా అనేది మనం నిర్ధారించుకున్న తర్వాత చేస్తే అప్పుడు మనం 10 ప్రాజెక్టులు వేస్తే కనీసం 6 ప్రాజెక్టులు అన్నా సక్సెస్ అవుతాయి. కానీ ఈనాడు కూడా మనకు ఈ ట్యాప్స్ యాప్ అనేది 100% జెన్యున్ అప్లికేషన్ అనేది ఎవరు కూడా ఏ యూట్యూబర్ కూడా చెప్పలేదు. అలాగే ట్యాప్స్ యాప్స్ కూడా మేము ఈ బ్లాక్ చైన్ మీద బిల్ట్ అవుతామని అఫీషియల్గా ఏ బ్లాక్ చైన్ కూడా వాళ్ళు అనౌన్స్మెంట్ చేయలేదు. కానీ హామ్స్టార్ కాంబోట్ అనేది తప్పకుండా మనకు టాన్ బ్లాక్ చైన్ సపోర్టెడ్ ప్రాజెక్టు. టాన్ బ్లాక్ చైన్ కూడా చాలాసార్లు పోస్ట్ చేసింది. నెక్స్ట్ మరో నాటకాయనికి సిద్ధంగా ఉంది హామ్స్టార్ కాంబోట్. ప్రతి ఒక్కరు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇలాంటి ప్రాజెక్ట్ని ఏ ప్రాజెక్ట్ అయినా కూడా డీటెయిల్గా రివ్యూ అనేది తీసుకున్న తర్వాతనే మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు నేను ఏంటంటే ప్రతిరోజు మీకు నా వాయిస్ మెసేజ్ ద్వారా మీకు గైడ్ చేస్తూ ఉంటా, చిన్న చిన్న ట్రిక్స్ అనేవి చెప్తూ ఉంటా. మీకు మంచి మంచి ఎయిర్ డ్రాప్స్ వస్తాయి, ఆ ఎయిర్ డ్రాప్స్ కూడా చెప్తూ ఉంటా. కాబట్టి ప్రతి ఒక్కరు మన క్రిప్టో ట్రేడర్ మౌర్య ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరు మన ఛానల్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, అర్థమైంది కదా, ట్యాప్ షాప్కును నాట్కైన్కి మన హామ్స్టార్కి ఈ 3 లార్జెస్ట్ కమ్యూనిటీ కలిగినాయి ఈ 3 కూడా. బట్ ఏంటి అంటే ట్యాప్ షాప్ అనేది బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే అది స్కామ్. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఆప్షన్ ఏమైనా ఉంది అంటే హామ్స్టార్ని మనం మనకు డైలీ కాంబోలో 5 మిలియన్ కైన్స్ వస్తాయి. మనకు చెప్పాను కదా, అక్కడ ఇంకో వేరే విధంగా మనకు ఏబిసిడి అని ఇట్లా మీకు ఒక హింట్ అనేది చూపెట్టినగా దాంతో డైలీ 1 మిలియన్ వస్తుంది, అంటే 6 మిలియన్. మళ్ళీ మనం రోజు ట్యాప్ చేసుకుంటే కూడా ఎన్నో కొన్ని ఎర్న్ చేసుకోవచ్చు. మీరు రిఫరల్ చేసుకోండి. మీరు ఎంత ఎక్కువ రిఫరల్ చేసుకుంటే మీకు అంత గ్రో అవుతుంది, మీ టీం గ్రో అవుతుంది. ఎవరైతే ఉన్నారో మీకంటూ ఒక 10-20 మంది టీంని ఫామ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది ఏంటంటే టీంను ఫామ్ చేస్తుంది. ఇది ఒక్కటే ప్రాజెక్ట్ తోటి పోదు కదా, మనకు ఒక 10-15 మంది టీం ఫామ్ చేసుకుంటే మనము మన ఛానల్లో ఏదైతే ఎప్పుడైతే వీడియో అప్లోడ్ అవుతుందో డైరెక్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీ టీంకి అనేది ఇంట్రొడ్యూస్ చేస్తే మీకు 10-15 మంది అవుతారు. మీకు కూడా మంచి క్వాంటిటీ ఎర్న్ అవుతుంది. సింగిల్ మైనర్గా చేస్తే చాలా తక్కువ వస్తుంది ఏ ప్రాజెక్ట్ అయినా. ఇప్పుడు సీడ్ మైనింగ్ చూసుకోవచ్చు. సీడ్ మైనింగ్ అనేది సింగిల్ మైనర్కు చాలా తక్కువ వస్తుంది. అదే 10-15 మందిని వేసిందంటే మనకు మంచి స్పీడ్ వస్తుంది. దాంట్లో కూడా చాలా పెద్ద పెద్ద బిగ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. గేమింగ్ కైన్ ఉంది కదా,
దాంట్లో బినాన్స్ ల్యాబ్స్ కానీ శాండ్ బ్యాగ్స్ కానీ మంచి మంచి బ్యాక్ వెంచర్ క్యాపిటల్ చేసిన ఇన్వెస్టర్స్ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు సీడ్ మైనింగ్ కానీ వే వ్యాలెట్ కానీ హామ్స్టర్ కాంపౌండ్ కానీ తప్పకుండా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, బాయ్. మనకు నెక్స్ట్ వీడియోలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నా. మీకు అది చాలా మంచి అమౌంట్ కూడా వస్తుంది. దాంతో మనకు మినిమం ఈ మన ఛానల్ పెట్టింది జెన్యున్ మైనింగ్ ఒక 1 crore ఎర్న్ చేసుకోవడానికి మాత్రమే ఈ ఛానల్ పెట్టాము. బట్ ఏంది అని అంటే మనం ఆల్రెడీ కోర్ను చూస్తున్నాము. కోరు దగ్గర ఒక 1500 నుంచి 2000 కైన్స్ మనం సింగిల్గా మైన్ చేసి మనం సంపాదించినాము. అది ఇప్పుడు 2000 కైన్లు ఉంటే ఆల్మోస్ట్గా 2.5 నుంచి 3 లక్షలు. అది ఆల్ టైమ్ హై $4కి వెళ్ళింది. అట్లా ఉంటప్పుడు ఒక 10 లక్షలు అంటే ఒక ప్రాజెక్ట్ నుంచి మనకు 10 లక్షలు ఎర్న్ చేసినట్టు. మనం 5 years టార్గెట్ పెట్టుకున్నాము. అందులో కోర్ అనేది గ్రాండ్గా సక్సెస్ అయింది. అలాగే మనకి ఇంకా ప్రాజెక్ట్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. ఆల్రెడీ మనము ఓపెన్ EX మైన్ చేస్తాము, ఓవర్ ప్రోటోకాల్ మైన్ చేస్తాము, ఇప్పుడు అవన్నీ బాండెక్స్ కూడా మైన్ చేస్తాము. అవన్నీ లిస్టింగ్ సిద్ధంగా ఉన్నాయి. అవి కూడా మంచి ప్రాఫిట్ ఇస్తాయి అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరు ఎవరైతే మన ఛానల్ కొత్త చూస్తున్నారో మన ఛానల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ స్టార్ట్ చేయండి, మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. డైలీ నా వాయిస్ డైలీ నేను యాక్టివ్లో ఉంటా. మీకు నాతో చాట్ కూడా చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.